పంతులు గారు లగ్నపత్రిక చదవండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్లవనామ సంవత్సర మాఘమాస ఉత్తరాయణే శిశిర ఋతువు చిరంజీవి అమర్కు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రియను ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. పెద్దల సమక్షంలో నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి నిర్ణయం జరిగినది. ఇప్పుడు ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. తాంబూలాల పళ్ళెం కింద పడుంటే అపశకునం జరిగేది. కాస్త జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. ధ్యాసంతా ఎక్కడుంది? కొంచెం ఏకాగ్రతతో ఉండాలి కదా. అపశకునం జరుగుంటే ఏంటి పరిస్థితి? అపశకునం జరగదు నాన్న. ఈ పెళ్లి జరగాలన్న సంకల్ప బలం రాధిక గారిలో ఉండగా తన అపశకునం ఎలా జరగనిస్తుంది? వెల్ సెట్ జెంటిల్మెన్. రాధిక మనసు చాలా స్వచ్ఛమైంది. తను ఎక్కడున్నా మంచే తప్ప చెడికి చోటుండదు. మావయ్య, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో, మాట దక్కుతుందో లేదో అనే ఆందోళన మీరస్సలు పెట్టుకోవద్దు. మీకు కొడుకులా నేనున్నాను. పెళ్లి ఖర్చుల దగ్గర నుంచి అంతా నేనే దగ్గరుండి చూసుకుంటాను. కొడుకులా నువ్వు, చెల్లెమ్మలా మీ అమ్మగారు నా వెంట తోడున్నారనే నా ధైర్యం కూడా బాబు. పెళ్ళంతా మీ ఆధ్వర్యంలోనే జరగాలి. కానీ ఖర్చుల విషయంలో మాత్రం మీ మనసు నొచ్చుకోదు అంటే నా స్తోమత ప్రకారమే జరిపిస్తాను బాబు. మీ ఇష్టం మామయ్య. లోటు లేకుండా పెళ్లి జరగాలన్నదే నా ఆలోచన. మీకేది కావాలన్నా ఇబ్బంది పడకుండా నన్ను అడగండి. బాబు, కష్టం అంటే ఏంటో తెలియని వాడివి.
కాళ్ళు కందకుండా పెరిగినవాడివి, అజమాయిషీ చేసి పనులు చేయించుకునేవాడివి. నీకెందుకు బాబు ఈ పెళ్లి పనులన్నీ? పైగా నీకు ఆఫీస్ అని, వ్యాపారాలని బోలెడు వ్యవహారాలుంటాయి. ఇప్పుడు మాటిచ్చి తర్వాత నువ్వు చేయలేక బాధపడితే మీ అమ్మగారి మనసు నొచ్చుకుంటుంది. ఇవన్నీ నీకు అవసరమా? నేను అదే అనుకుంటున్నాను. అన్నింటిలోకి తలదూర్చడం మీకు అవసరమా? అది మాత్రమే కాదు, ఇది కూడా నేను బాధ్యత తీసుకోవాల్సిన కుటుంబమే. అదే చేస్తున్నాను. మీరు కొంచెం మాట్లాడకండి. బావగారు, లాంఛనాలు కూడా నా స్థాయికి తగ్గట్టు తప్పకుండా చేస్తాను. మీకే లోటు రానివ్వను. ప్రేమను మించిన స్థాయి, అభిమానాన్ని మించిన అంతస్తు వేరే ఏముంటుంది బాగారు? మీతో సంబంధం కలుపుకోవడమే మాకు పెద్ద లాంఛనం. అమర్ సంతోషంగా ఉండటమే మాకు పెద్ద కట్నం. వధూవరులు ఇద్దరూ ఉంగరాలు మార్చుకోండమ్మా. అమర్ ముందుకురా. వధూవరులు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇంటి కోడలు కాబోతోంది. పెద్దలుడు మాత్రమే కాదు అంకుల్, ఇక నుంచి నన్ను కూడా మీ చిన్న కొడుకే అనుకోండి. మీ మంచి చెడులు నేను కూడా చూసుకుంటాను. తాంబూలాలు కూడా మార్చేసుకున్నారు. పెళ్లి ముహూర్తం కంటే ముందే ఏదో ఒకటి ప్లాన్ చేసి నాన్న బాధపడకుండా ఈ పెళ్లిని ఆపేయాలి.
రాధిక రాధిక ఎక్కడేం చేస్తున్నావు? ఏమీ లేదండి. తాంబూలం పళ్ళెం కింద పడకుండా పట్టుకుని అపశకునం జరగకుండా చూసావు. రాధిక, నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి. ప్రియ పెళ్లి విషయంలో నువ్వెందుకో సంతోషంగా లేవు అని రాత్రి నేను అడిగితే నువ్వేదో కారణం చెప్పావు, కానీ నాకైతే నీ ఆన్సర్ కరెక్ట్ కాదు అనిపించింది. అక్కడ లోపల కార్యక్రమం జరుగుతున్నంతసేపు నీ మొహంలో అసంతృప్తిని నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ పెళ్లి నీకిష్టం లేదా? మీ దగ్గర దాచడానికి ఏముందండి? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఎందుకని? పెళ్ళంటే జీవితకాలపు బంధం, కలకాలం కలిసి ఉండాల్సిన సంతోషం. ఒక్కసారి మెడలో తాళి పడ్డాక ఏదైనా తేడా జరిగితే ఆడపిల్ల భర్తతో కాదు, బాధలతో జీవితాంతం సంసారం చేయాల్సి వస్తుంది. నీ ఆవేదన నాకు అర్థమైంది రాధిక. వేరే అమ్మాయిని ప్రేమించిన అమర్ నీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను అనేసరికి ఆ ప్రేమను మర్చిపోయి ప్రియని బాగా చూసుకుంటాడో లేదోనని నీకు డౌట్గా ఉంది కదా? అది కాదండి, అమర్ చెడ్డవాడని నా అభిప్రాయం కాదు. ఈ పెళ్లి రెండు మనసులతో మాత్రమే కాదు, నాన్నగారి ఆరోగ్యంతో కూడా ముడిపడి ఉంది. ముందే గట్టిగా ఆలోచిస్తే అంతా బాగుంటుంది కదా. కరెక్ట్. ఒక అక్కగా నీ టెన్షన్లో అర్థం ఉంది. నీ సంతోషమే నాకు ముఖ్యం. నీ బాధని తీర్చే బాధ్యత నాది. ఓకే, అంతా నేను చూసుకుంటాను. అందరూ లోపలుండే నువ్వు ఇలా వేరుగా ఉంటే బాగుండదు. వెళ్ళు. Hello Kailash, how are you? యా, ఐమ్ ఫైన్. What a pleasant surprise. Any important news? అవును, చాలా ముఖ్యమైన పని ఉంది. సాయంత్రం ఒకసారి మనం కలవాలి. Sure, definitely. యా, థ్యాంక్ యూ. టైమ్ అండ్ లొకేషన్ నేను చెప్తాను. Okay Kailash, బాయ్. bye. కాఫీ తీసుకోండి వదినా. నిశ్చితార్థం ఎలా జరిగింది అలివేణి? నిశ్చితార్థానికే వదినా బ్రహ్మాండంగా జరిగింది. కాకపోతే కైలాష్ బాబు మంచితనమే ఎక్కడ కొంప ముంచుతుందో అని భయం వదినా. ఏం చేశాడు? పెళ్ళంతా నేనే దగ్గరుండి చేయిస్తానని మామగారి దగ్గర వాగ్దానాల మీద వాగ్దానాలు చేశాడు. పెద్దల్లుడిగా వాళ్లతో సేవలు చేయించుకోవాల్సిన వీడు అలా పనులన్నీ మీద వేసుకుంటే ఆ మగ పెళ్లి వాళ్ళ దగ్గర మనవాడు చులకనైపోడు. అసలే అమర్ పిన్ని పెద్ద కంత్రిదాన్లా ఉంది. చూడలివేణి, చులకన అనేది తీసుకునే బాధ్యత వల్ల ఏర్పడదు, అది వ్యక్తిత్వం లేని ప్రవర్తన వల్లొస్తుంది. కైలాష్ ఆ ఇంటి కల్లుడు మాత్రమే కాదు, మంచి చెడు చూసుకోవాల్సిన కొడుకు కూడా. చూసుకోవచ్చొదినా, భుజాన వేసుకుని ఏమైనా చెయ్యొచ్చు.
అంత విలువ వాళ్ళిస్తే బాగుంటుంది, కానీ వాళ్ళు అలా చేయట్లేదే. ఏం చేశారు? కైలాష్ను అవమానించారా? మాటలేమైనా అన్నారా? అది కాదండి, బాధ్యత తీసుకుంటాను అని కైలాష్ బాబు అంటే, అవసరం లేదు బాబు, మా స్థాయికి తగ్గట్టు మేమే చేసుకుంటామని కృష్ణమూర్తి గారు తేలిగ్గా కొట్టిపారేశారు. దాన్ని కొట్టిపడేయడం అనరు. అల్లుడు గారికి శ్రమ ఎందుకని అలా అనుంటారు. అది ఆయన సంస్కారం. ఏమో వదినా, మీరన్నీ వెనకేసుకొస్తున్నారు. మీ మేలు కోరుతూ నేను చెప్పేదంతా ఒకటే. పెళ్లిలో కైలాష్ బాబుని చిన్న చూపు చూస్తారేమో అనిపిస్తుంది. అవమానాలు ఎదురవుతాయేమోనని నాకు అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది, అంటే ముట్టినట్టుగా ఉంటే గౌరవం దక్కుతుంది. చాలే, నిత్యం నోట్లో చెడుని, బుర్రలో నెగటివ్ ఆలోచనలు పెట్టుకునుంటారు. మీరు ముగ్గురు పద్ధతి మార్చుకుంటే బావుంటుంది. అత్తయ్య మరీ ఇంత పాజిటివ్ గా ఉంటే మనం అనుకున్నది ఎప్పటికీ చేయలేమమ్మా. ఓటమి ఎదురవుతుందని నిరుత్సాహపడితే ఎప్పటికీ గెలవలేము. ప్రతి అవకాశాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రియ పెళ్లిని అడ్డం పెట్టుకుని రాధికని ఇరకాటంలో పెడదాం. హాయ్ కైలాష్. హాయ్ సంతోష్. హలో. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ ఫైన్. సారీ కైలాష్, నీ మ్యారేజ్కి రాలేకపోయాను. నో ఇష్యూస్ సంతోష్. డిటెక్టివ్గా నీకుండే వర్క్ ప్రెషర్స్ని నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ. ఇంతకీ నాతో పని పడిందేంటి నీకు? నీ శత్రువు గురించి ఏమైనా ఆరా తీయాలా? నో, నా మరదలు పెళ్లి చేసుకునే అతని గురించి ఎంక్వైరీ చేయాలి, అంతే. ఎవరతను? అమర్. డిటెక్టివ్తో ఎంక్వైరీ చేసే అంత అవసరమే వచ్చింది? తన చెల్లెలు అమర్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకో నా భార్య సందేహిస్తుంది. కారణం? అమర్ గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ లవ్ ఫెయిల్ అయింది. ఓ, పెళ్ళంటే అబ్బాయి గురించి, వాళ్ళ కుటుంబం గురించి అంతా ఆరా తీసాకే సంబంధం కుదుర్చుకుంటారు కదా, అలా చేయలేదా? యాక్చువల్గా అమర్ మా రెండు కుటుంబాలకి తెలుసు. వ్యక్తిగతంగా చాలా మంచోడు. తనకు తానుగానే వచ్చి నా మరదల్ని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా నా భార్య తప్ప అందరూ సరే అన్నారు. వాట్? లవ్ ఫెయిల్ అయిన అమర్ తనకు తానుగా మీ మరదల్ని పెళ్లి చేసుకుంటా అన్నాడా? సో మీ వైఫ్ తనని అనుమానించడంలో తప్పే లేదు. ఏమంటున్నావు? యాక్చువల్లీ అమరే తను మీ మావయ్య గారిని పెళ్లి కోసం సంప్రదించాడంటే ఏదో తిరకాసు కనిపిస్తోంది. నా మరదల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి తిరకాసే ఉంటుంది. కైలాష్, నేను డిటెక్టివ్, నన్ను మర్చిపో కైలాష్. పిన్ టు పిన్ ప్రతిదాన్ని అనుమానించడం నా ఉద్యోగ ధర్మం. ఓకే, అఫ్కోర్స్. నువ్వు దీన్ని పర్సనల్గా తీసుకుని రేపు సాయంత్రంలోగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఓకే? అమర్ పూర్తిగా ఎలాంటివాడు, తను ప్రేమించిన అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఇతన్ని కాదని వేరే అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేది అన్నీ పర్ఫెక్ట్గా వివరాలు కావాలి. ఎందుకంటే పెళ్లికి ఇంకా 10 రోజులు కూడా టైం లేదు. నా భార్య అనుమానించినట్టే ఏదైనా ఉంటే ఇప్పుడే పెళ్లి క్యాన్సిల్ చేసేయచ్చు. షూర్ కైలాష్, అమర్ గురించి నీకు తెలిసినంత డీటెయిల్స్ నాకు చెప్పు. చెప్తాను.
రేపు ఈవినింగ్ నీకు రిపోర్ట్ ఇస్తాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ. బాయ్, సీ యూ. బాయ్.